హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఫాతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురం నాలాలో పడి ఓ బాలుడు కొట్టుకుపోయాడు. హుస్సేన్ సాగర్లో మృతదేహం లభించగా ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించి 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలాలో పడి చనిపోయాడని ఎమ్మెల్యే విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీపురంలో చిన్న బాలుడు 6 సంవత్సరాలటువంటి బాలుడు గ్రేవ్గాడ్ పక్కకున్నటువంటి ఏదైతే నాలా ఉందో కుక్కట్పల్లి నాలా, ఆ నాలలో పడేసి నిన్న ఈవినింగ్ దొరకడం జరిగింది. ఇంత దౌర్భాగ్యం అంటే మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ కనీసం నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలాసార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు. ఒక ఎమ్మెల్యేని నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని సమస్యలు చెప్పాలి. కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో 8 మంది కార్పొరేటర్లకు గెలిచినాం. నేను ఎమ్మెల్యే గెలిచాను. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక ఆఫీసర్ స్పందన లేదు. మరొక చిన్న బాలుడు ఈరోజు చనిపోతే, చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు. అందుకొరకే నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే బాలుని మీ వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. नबी साहब बोले ये पूरा काम होना, समझे, कई को बोले तो तकलीफ से पूरी बस्ती परेशान हुई। एक बच्चा ने पूरी बस्ती वो बच्चे को ढूंढने के लिए, और वो पाइपलाइन किधर जा रहा है यहाँ तक के बल्दिया वाले भी नहीं बताए, फिर कोई गटर वाला ने बताया, जीएचएमसी वाला ने बताया, किसी को नहीं पता है कि वो लाइन कहाँ जा रहा। अगर उधर कुछ भी रहता, हमारा पूरा बस्ती का जितना बच्चा लोग है रात भर बैठा 24 घंटे फिरा, जितना बच्चा लोग है पूरे बस्ती का, एक जना, एक औरत पकड़ के पूछ रहा बच्चा मिल गया क्या, बच्चा मिल गया क्या। तो अब ये हुआ, तो अब इसके आगे क्या होगा, वो कौन उठाना जिम्मेदारी।